ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. రేవంత్ రెడ్డి పాలనలో ఎక్కడ చూసినా కబ్జాలు కూల్చివేతలే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కన్నా షాడో సీఎంఓ భూదందా యథేచ్ఛగా సాగుతుంది. ఒకవైపు సీఎం, మరోవైపు షాడో సీఎంఓ అండతో భూ బకాసురులకు అదుపు లేకుండా పోయింది. ప్రభుత్వ భూములను దర్జాగా దోచేస్తున్నారు. ఏకంగా రెవెన్యూ రికార్డులను చట్టబద్ధంగా ట్యాంపరింగ్ చేస్తున్నారు. పేదోడి గుడిసెలకు మాత్రం భరోసా లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండతో కబ్జాకోర్లు పెట్టరేగిపోతున్నారు. ఎక్కడ ప్రభుత్వ స్థలాలు కనిపిస్తే అక్కడ బోర్డులు పెట్టి కబ్జా చేసేస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో గుడిసె వేసుకున్న పేదోడు భయం గుప్పిట్లో బతికీడుస్తున్నాడు. శని ఆదివారాల్లో ఏ అర్ధరాత్రి రేవంత్ బుల్డోజర్లు ఇంటి మీదకి వస్తాయో అని కంటి మీద కొనుక్కు లేకుండా కాలరాత్రులు గడుపుతున్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఎన్ని అధికారిక పత్రాలున్నా పట్టించుకోకుండా కూల్చడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది. మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారంలో కందాడి బకయ్యకు చెందిన 2.5 ఎకరాల లావణి పట్టా భూమికి రెవెన్యూ అధికారులు ప్రైవేటు పట్టా జారీ చేశారు. ఈ భూమి విలువ 100 కోట్లు ఉంటుందని అంచనా. ఇదే సర్వే నంబర్లోని మరో 13 ఎకరాల్ని కూడా ప్రైవేటు పరం చేయడానికి ఫైళ్లు చకచకా కదులుతున్నట్లు సమాచారం. అయినప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో మాత్రం ఇప్పటికీ ఈ భూములు 22A కింద ప్రొహిబిటెడ్ భూములుగానే ఉండటం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి షాడో సీఎంఓ నేత ఒకరు ఈ భూమి వ్యవహారంలో తలదూర్చినట్టు చెబుతున్నారు. బిగ్ ఫ్యామిలీ ఆదేశాల మేరకు ఆయన అధికారులపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. వారి ఆదేశాలతోనే సీసీఎల్ఏ అధికారులు వేగంగా స్పందించి రెవెన్యూ రికార్డుల్ని ట్యాంపరింగ్ చేస్తున్నట్లు తెలిసింది. ఖాతా నెంబర్లు 602366, 60196, 60194 మీద భూమిని ప్రైవేట్ పట్టా అని సర్టిఫై చేస్తూ పాస్ పుస్తకాలు జారీ చేశారు. దీంతో కబ్జాదారులు 2.30 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారని స్థానిక ప్రజలు చెప్తున్నారు. ఈ భూముల్లో తాత్కాలికంగా 25 షెడ్లను నిర్మించి అద్దెకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఒక్కో షెడ్డుకు నెలకు 30,000 రూపాయల చొప్పున అద్దె వసూలు చేస్తున్నట్లు స్థానికులు చెప్తున్నారు. సామాన్యుడు ప్రభుత్వ భూమిలో కాలు పెడితే వాలిపోయే రెవెన్యూ అధికారులు షాడో సీఎంకు వంత పాడడంపై అధికార పార్టీలోనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ భూములను కాపాడుతున్నా అని జబ్బలు చరుచుకుంటున్న హైడ్రా కమిషనర్కు ఈ కబ్జాలు కనిపించడం లేదా అని హైడ్రా బాధితులు మండిపడుతున్నారు.